నొప్పి ఎక్కడ ఉంది అమ్మా? అమ్మా నొప్పి ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. చూడాలి చూడాలి ఎక్కడ ఉంది? చూడాలి చూడాలి ఎక్కడ ఉంది నొప్పి? దీనికా దేవుడు మనల్ని పిలిచింది. ఎల్లరూ నొప్పి నవ్వుయాకమ్మా. అందరికి నొప్పి ఉంది, మనకెందుకబ్బా నొప్పితోటి? ఒక ప్రార్థన పాడి వెళ్తాడు కైతావదా ఒక రెవరెండ్ ప్రార్థన చేసి చేతులు ఎక్కడ పెట్టారో తెలుసా? ఎక్కడ చేయి పెట్టారో తెలుసా? 12 కిలోమీటర్లు 12 పళ్ళు కింద పడ్డాయి. 12 పళ్ళు కింద రాలిపోయాయి. అపోస్తలుడు రెవరెండ్ ఎందుకు అక్కడెక్కడ చేయి పెట్టేది పెట్టేది? ఎందుకు ఆ కర్మ? మనకి ఎందుకు ఆ కర్మ? మారు మనసు గురించి చెప్పండి. సువార్త. హల్లెలూయా. మ్యాజిక్ వద్దు మనకి, మ్యాజిక్ వద్దు మనకి. రోజులకు ఒక ప్రార్థన చేయడం తొందర లేదు. అయితే అది కాదు మన అజెండా. ఒక భక్తుడు చెప్పాడు, పాస్టర్ గారు రోగ సౌఖ్యం ఉంది, నీ నరక కోగ కింద తోడదు. నీ యొక్క లోకము బాగుపడి నరకానికి వెళ్ళడం అది పెద్దది. నువ్వు రోగిష్టమైన పరలోకానికి వెళ్ళడం గొప్పది. పరలోకములో నీ శరీరానికి రోగము లేదు, అక్కడ షుగర్ లేదు, బీపీ లేదు, అక్కడ కన్ను ప్రాబ్లం లేదు, చెయ్యి ప్రాబ్లం లేదు. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పవిత్రులుగా మనం జీవించాలి. దేవునికి భక్తులుగా మనం జీవించాలి. జీవితాన్ని క్రమపరచుకోవాలి. అందరికీ పరలోకానికి వెళ్ళడానికి కాదు, పరలోకానికి వెళ్ళడానికి ఇది దారి, ఇది రూట్ మ్యాప్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. సమాధానವಾಗಿರಿ. అందరితో మీరు సమాధానంగా ఉండండి. అందరితో మీరు సమాధానంగా ఉండండి. ఆ ప్రియమైనటువంటి సేవకులారా, 5 ವರ್ಷ 10 ವರ್ಷ 20 ವರ್ಷ ಆಯ್ತಾ ಸೇವೆ ಮಾಡಿ, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే సేవ చేసి ಭಾರ್ಯ ಜೊತೆ ಸಮಾಧಾನವಾಗಿದೆಯಾ? భార్యతోనే సమాధానంగా ఉన్నావా? ಮಕ್ಕಳ ಜೊತೆ ಸಮಾಧಾನವಾಗಿದೆಯಾ? ఆ పిల్లలతో సమాధానంగా ఉన్నావా? ಬ್ರದರ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಜೊತೆ ಸಮಾಧಾನವಾಗಿದೆಯಾ? ఆ బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి సమాధానంగా ఉన్నావా? ಚಿಕ್ಕಪ್ಪ ದೊಡ್ಡಪ್ಪ ಜೊತೆ ಸಮಾಧಾನವಾಗಿದೆಯಾ? చిన్నాయన పెదనాయనతో సమాధానంగా ఉన్నావా? ವಿಶ್ವಾಸಿಗಳ ಜೊತೆ ಸಮಾಧಾನವಾಗಿದೆಯಾ? విశ్వాసులతో సమాధానంగా ఉన్నావా? ಒಂದು ಸ್ವಲ್ಪ ಭೂಮಿಗೋಸ್ಕರ, కొంచెం భూమి కోసము, ಒಂದು ಅರ್ಧ ಅಡಿ ಜಾಗಕ್ಕೋಸ್ಕರ, ఒక అర్ధ ఫీట్ స్థలం కోసము, 1/4 ಎಕರೆ ಜಮೀನಿಗೋಸ್ಕರ, ఒక 1/4 ఎకరా స్థలం కోసము ಫೈಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ఫైటింగ్ చేస్తూ ఉన్నావా? ಕೇಸ್ ಹಾಕಿದೀಯా? కేసు పెట్టావా? ಏನ್ ಪ್ರಯೋಜನ? ఏంటి ప్రయోజనం ఏమిటి? ನಮ್ಮ ಸೇವೆ 0, మన సేవ 0, ನಮ್ಮ ಉಪವಾಸ 0, మన ఉపవాసం 0, ನಮ್ಮ ಪ್ರಸಂಗ 0, మన ప్రసంగం 0, ನಮ್ಮ ಸೇವೆ 0, మన సేవ 0. ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ಎಲ್ಲರೊಂದಿಗೆ ಸಮಾಧಾನವಾಗಿರಿ, అందరితోటి సమాధానం కలిగి ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾರ ಜೊತೆ ಕೋಪ ಮಾಡಂಗಿಲ್ಲ, ఎవరికి ఎవరి జతకు కోపంగా ఉండకూడదు, ಯಾರ ಜೊತೆ ವೈರತ್ವ ಇಲ್ಲ, ఎవరితో వ్యతిరేకంగా ఉండకూడదు. ಯಾರ ಜೊತೆ ಏನಾದ್ರೂ ವೈರತ್ವ ಕೋಪ ಮಾಡ್ಕೊಂಡಿರೋದಾದ್ರೆ, ఎవరితో కానీ శత్రుత్వము ఎవరైనా పెట్టుకున్నది, వ్యతిరేకాలు ఎవరైనా పెట్టుకున్నట్లయితే, ಪರಿಶುದ್ಧಾತ್ಮರು ಇವತ್ತು ಈ ಪಾಸ್ಟರ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನನಗೆ ನಿಮಗೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరైతే ఆ రీతిగా వ్యతిరేకత శత్రుత్వాన్ని ఎవరైతే పెట్టుకున్నారో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సేవకులతో మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ಇವತ್ತು ನೀನು ರೈಟ್ ಆಗಬೇಕು. ఈ రోజే నువ్వు మారుమనలు పొందాలి. ಯಾರ್ಯಾರ ಜೊತೆ ನಿಮಗೆ ವಿರೋಧ ಇಟ್ಕೊಂಡಿದ್ಯಾ? ఎవరెవరితో నీకు విరోధం పెట్టుకొని ఉన్నావో, ಅತ್ತೆ ಮಾವ ಸೊಸೆ ಯಾರ ಜೊತೆ ವಿರೋಧ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ? అత్తతోటో మామతోటో లేకపోతే కోడలతోటో ఎవరైతే వ్యతిరేకాలు పెట్టుకున్నారో ಸಮಾಧಾನ ಪಡಿಸ್ಕೋ, సమాధాన పరుచుకో, ಸಮಾಧಾನ ಒಂದು సమాధానం పొందుకో. ನಿತ್ಯತೆ ಲೂಸ್ ಮಾಡಬೇಡ. నిత్యత్వం
ಉಪಯೋಗಿಸಕ್ಕಾಗಲ್ಲ. దేవుడు మనల్ని ఉపయోగించడానికి కాదు. ಅವರು ಮತ್ತೆ ಬಂಧನದಲ್ಲಿ ಇರ್ತಾರೆ, వారు మరలా బంధకములో ఉంటారు. ಮತ್ತೆ ರೋಗದಲ್ಲೇ ಇರ್ತಾರೆ, వారు మరలా రోగములో ఉంటారు. ಮತ್ತೆ ಸೈತಾನ ಬಂಧನದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. వాళ్ళు మరలా సైతం యొక్క బంధకాల్లో పడిపోతారు. ಅಯ್ಯೋ ಯೇಸುವೇ, అయ్యో యేసయ్యా, ಅವರ ರಕ್ತಕ್ಕೆ ನಾನು ಹೊಣೆಯಾಗಬಾರದಪ್ಪ. వారి యొక్క రక్తానికి నేను బాధ్యత కాకూడదయ్యా. ನನ್ನ ಬದಲಾಯಿಸುತ್ತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. నన్ను మార్పు ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. పరిశుద్ధతను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ಸಮಾಧಾನದಿಂದ ಇರಬೇಕು. సమాధానంగా ఉండాలి. ಎರಡನೇದೇನು, రెండవది ఏంటి? ಪವಿತ್ರತೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. ఆ పవిత్రముగా మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. ಎಷ್ಟೋ ಸಾರಿ ಅಪವಿತ್ರತೆ ನಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಬಂದಿದೆ. ఎన్నో సార్లు అపవిత్రత మన జీవితంలో వచ్చింది. ನಮ್ಮ ಕೈಯಿಂದ ಎಷ್ಟೋ ಅಪವಿತ್ರತೆಯನ್ನು ನಾವು ಮುಟ್ಬಿಟ್ಟು, మన చేతుల నుంచి ఎంతో అపవిత్రతను మనం అడ్డుకొని ఉన్నాం. ಕಾಲಿನಿಂದ ಎಷ್ಟೋ ಅಪವಿತ್ರತೆ ಕಡೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು, మన కాళ్ళ నుంచి ఎన్నో అపవిత్రతల దగ్గరకు మనం వెళ్ళి ఉన్నాం. ನಮ್ಮ ಕಣ್ಣಿನಿಂದ ಎಷ್ಟೋ ಅಪವಿತ್ರತೆಯನ್ನು ನೋಡಿದೀವಿ. మన కళ్ళ నుంచి ఎన్నో అపవిత్రతలు మనం చూసి ఉన్నాం. ನಮ್ಮ ಕಿವಿಯಿಂದ ಎಷ್ಟೋ ಅಪವಿತ್ರತೆಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದೀವಿ. మన చేతి నుంచి ఎన్నో అపవిత్రతలు మనం చూస్తూ ఉన్నాం. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅಪವಿತ್ರತೆ ತುಂಬಿದೆ. మన హృదయంలో ఎంతో అపవిత్రం నిండుకొని ఉన్నది. ಇವತ್ತು ಪರಿಶುದ್ಧಾತ್ಮರು ನಮಗೆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మూలకంగా మనకి హెచ్చరికిస్తూ ఉన్నాడు. ಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ಲದೆ ಯಾರು ಕರ್ತನನ್ನು ಕಾಣುವುದಿಲ್ಲ. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టకరంగా ఉండరు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಯಾರು ಕಾಣಲ್ಲ. యేసు ప్రభుని ఎవరు కూడా చూడలేరు. ಪರಿಶುದ್ಧತೆ ಇಲ್ಲದೆ ಯಾರು ಯೇಸು ಸ್ವಾಮಿಯ చూడలేదు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా యేసు ప్రభు వారిని చూడలేరు. ಯಾಕೆ? ఎందుకు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾರೆ, యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, ನಾನು ಪವಿತ್ರನಾಗಿರುವ ಪ್ರಕಾರ నేను పవిత్రున్నట్లుగా ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ, మీ అందరి ప్రవర్తన యందు, ನಮಗೆಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ, మన అంత ప్రవర్తన యందు, ನಮ್ಮ ಮಾತಿನಲ್ಲಿ, మన మాటలో గాని, ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, మన చూపులో గాని, ನಮ್ಮ ಕ್ರಿಯೆಯಲ್ಲಿ మన పనిలో గాని ಪವಿತ್ರನಾಗಿರಿ. పవిత్రులై ఉండండి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮ ಶರೀರ ದೇವರಿಗೆ ಮಂದಿರ. మన శరీరము దేవునికి మందిరమై ఉన్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಂದಿರವನ್ನು ನಾವು ಕೆಡಿಸಬಾರದು ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತರೆ. మందిరాన్ని మనం చెరుపుకోకూడదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ವಿಶ್ವಾಸಿಗಳು ನಮ್ಮನ್ನ ದೇವದೂತರ ತರ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. విశ్వాసులు మనల్ని దేవదూతల లెక్క చూసుకుంటున్నారు. ನಾನ್ ನಿಮ್ ಮನೆಗೆ ಬಂದ್ರೆ ನನ್ನನ್ನು ನೀವು ದೇವದೂತರ ತರ ట్రీట్ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు దేవదూతల లెక్క మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ನನ್ನನ್ನ ಗೌರವಿಸ್ತಾರೆ. మీ పిల్లలు మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు. ನಾನೇನಾದ್ರೂ ಅಲ್ಲಿ ತಪ್ಪು ಮಾಡಿಬಿಟ್ರೆ, నేనేదైనా అక్కడ తప్పు చేస్తే, ಅಯ್ಯೋ ದೇವರ ಮುಂದೆ ಎಂತ ಪಾಪ ಆಗ್ತದೆ. అయ్యో దేవుని ముందు ఎంత పాపం అవుతుంది. అది ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. మన విశ్వాసుడికి వెళ్తూ ఉన్నాం. ಅಲ್ಲಿ ನಾವು ತಪ್ಪುಗಳು ಮಾಡಿಬಿಟ್ರೆ, అక్కడ మనం తప్పు చేస్తే ನಮ್ಮ ಸಭೆಗೆ ವಿಶ್ವಾಸಿಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. మన సంఘానికి విశ్వాసులు వస్తూ ఉంటారు. ಅವರಿಗೆ ನಾವು ತಪ್ಪು ಮಾಡಿಬಿಟ್ರೆ వారికి మనం తప్పు చేస్తే ಎಂತ ತಪ್ಪಿಸ್ತಾರ ಬಿಡ್ತೀವಿ ನಾವು. ఎంత మరి చప్పుడలమైతాం మనం. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಜಾಗ್ರತೆಯನ್ನು ನಾವೇ ತಗೊಳ್ಬೇಕು. జాగ్రత్తని మనమే తీసుకోవాలి. ಜೊತೆ ನಮ್ಮ ಪತ್ನಿ ಯಾವಾಗಲೂ ಬರಕ್ಕಾಗಲ್ಲ. మన తోడుగా మన భార్య ఎప్పుడు కూడా ఉండదు. ನಮ್ಮನ್ನ ವಾಚ್ಮೆನ್ ತರ ಮಕ್ಕಳು ಬರಕ್ಕಾಗಲ್ಲ. మనం వెళ్ళినప్పుడు వాచ్మెన్ లెక్క మన పిల్లలు మనతో ఉంటాను కాదు. ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿ. దేవునికి ఇష్టకరమైనటువంటి వారిగా జీవించండి. ರಾಯಚೂರಲ್ಲಿ ನಮಗೆ ಪರಿಚಯ ಇರುವಂತ ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಸೇವಕರಿದ್ರು. రైచూర్లో మాకు పరిచయమైనటువంటి ఒక మంచి సేవకుడు ఉన్నాడు. ಒಳ್ಳೆ ವರ್ಷಿಪ್ ಇದ್ರು. మంచి అరేంజ్ చేసేటటువంటి లీడర్ ఆయన. ಎಂಬಟ್ಟು ಕೇಳ್ಬೇಕು